రంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆదిలాబాద్ నుంచి హైదరాబాద్ వెళుతున్న ఓ ప్రైవేటు బస్సు లారీని వెనక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 27 మంది తీవ్రంగా గాయపడగా ఒకరు మృతి చెందారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉన్నట్టుగా సమాచారం. కామారెడ్డి జిల్లాలో క్యాసంపల్లి గ్రామ శివారులో 44వ జాతీయ రహదారిపై ఈ ప్రమాదం చోటు చేసుకుంది. మృతుడు అఫ్సర్ ఖాన్ అనే విద్యార్థిగా గుర్తించారు. గాయపడ్డ వారిని కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. దేవునిపల్లి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఆదిలాబాద్ నుంచి హైదరాబాద్కి వెళ్తున్నాం. అత్తమ్మని సోబత్ తీసుకెళ్ళిన మధ్యలో యాక్సిడెంట్ అయింది. మేము నిద్రలో ఉన్నాం, మాకు తెలియదు. సీట్లు మొత్తం మా మీద వచ్చి పడ్డాయి. నా కాళ్ళు మొత్తం మోకాలు మొత్తం ఊగిపోయినాయి. అత్తమ్మకు మొత్తం నడుము మొత్తం లేస్తలేదు. ఆమె అసలు కూర్చోవడానికి కూడా ఎబుల్గా లేదన్నట్టు. అరౌండ్ 40 మెంబర్స్ ఈ గాయాలయ్యాయి. ఒక 35 మెంబర్స్ మైనర్ ఇంజ్యూరీస్ తోటి వచ్చారు, ట్రీట్మెంట్ తీసుకుని వెళ్ళిపోయారు. వన్ డ్రైవర్ కూడా చనిపోయారు. ఇంకొక డ్రైవర్ ఫ్రాక్చర్ తోటి అడ్మిట్ అయి ఉన్నారు. ఒక యంగ్ మేల్ 20 year old మేల్ హెడ్ ఇంజురీ తోటి హైయర్ సెంటర్కి రిఫర్ చేశాము. అండ్ 3-4 మేజర్ ఇంజురీస్ అయ్యాయి. అదర్వైజ్ ఆల్ అదర్స్